మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు నెల్లూరు రూరల్ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ రంగంలో ప్రైవేటీకరణ ఆపాలి, మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి, పారిశుద్ధ్యం వాహనాలు, మంచినీటి సరఫరా, డ్రైనేజీ, వీధి లైట్లు, రోడ్ల నిర్వహణ, పార్కులు ప్రైవేట్ కాంట్రాక్ట్స్కి అప్పగించే చర్యలు ఆపాలి, జీవో నెంబర్ 975/673లను తక్షణమే రద్దు చేయాలని సిఐటియు వాళ్ళందరూ ర్యాలీగా రూరల్ కార్యాలయానికి విచ్చేసి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ఆర్జీ సమర్పించుకోవడం జరిగింది. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ వైవో నందన్ గారికి ఫోన్లో సంభాషించి సానుకూలంగా సిఐటియు కార్మికులకు మనోధైర్యాన్ని ఇచ్చి పంపించడం జరిగింది. అనంతరం సిఐటియు నాయకులు పెంచల నరసింహయ్య మీడియాతో మాట్లాడారు. సంవత్సరాన్ని దీన్నే నమ్ముకుంటున్నాం సార్. మున్సిపాలిటీలో పర్మిట్ చేయమని చెప్పండి సార్. వయసు కూడా అయిపోయినాయి సార్. ఈ తరపు నుంచి మీకు కృషి చేయండి. వాళ్ళ చేతిలో వెంటనే ఫోన్ చేసి చెప్పండి. మీరే సార్ ముందు పేదవాళ్ళకి ఇవ్వండి. ఈ సమస్యను అంటే ఏమా బయట ఉన్న లోపల కూర్చోవచ్చు కదా, ఏం బయట ఉన్న తల్లి. మీరు చెప్పినా ఇప్పుడు గీలేదయ్యా స్ట్రైక్ చేసుకో కమిషనర్ గారా. ఇప్పుడు గీలా గీలేదు సార్. మీరు చెప్తానే ఉన్నారు మా పక్షాన్ని. ఒప్పుకున్నారు సార్. ఎమ్మెల్యే సార్ మరీ ఘోరంగా ఉన్నారా కమిషనర్ గారు. మీరు ఎన్నిసార్లు మా కోసం చెప్తా ఉన్నారా. ముఖ్యమంత్రి గారికి మీరు సిఫారసు చేయండి సార్. మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. మాకు రాష్ట్రంలో మీరు ఎక్కడ ఉండేదంటే రూరల్ ప్రాంతం అంటే మీ డైనమిక్ లీడర్ ఉన్నారు చాలా అంటున్నారు. మాకు అది మీరు ఒక్కరు మీ గొంతు ఎత్తండి, మీ వెనక 1000 గొంతులు ఎత్తుతారు సార్. దయచేసి గారు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు ఎవరు చేయనటువంటి పనిని ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థలో చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఏళ్ల తరబడి ఇదే పనులు నమ్ముకొని పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళు ఉద్యోగాలు ఎప్పటికైనా పర్మనెంట్ కాకపోతాయనేటువంటి ఆశతో ఈరోజు మున్సిపల్ కార్మికులు ఒక్కొక్క ఎదురు చూస్తూ ఉంటే ఈరోజు 975 జీవో కొత్తగా తీసుకొని వచ్చి 673 ఈ జీవోలు తీసుకొచ్చి మొత్తం మున్సిపల్ రంగంలో ఏదైతే 14 కీలకమైనటువంటి విభాగాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రైవేట్ కాంట్రాక్టులకు అప్పగించేదానికి రంగం సిద్ధం చేశారు. ఇది అంతేకాకుండా దీని వలన గతంలో కూడా 279 జీవో తేవడం వలన కాంట్రాక్ట్ కార్మికులు తీసుకొచ్చి అనేక ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మళ్ళీ ఈ జీవోలు తీసుకొచ్చి మొత్తం పారిశుద్ధ్య పనులన్నీ కూడా కాంట్రాక్టులకు అప్పగించేదానికి ప్రయత్నం చేయడం చాలా బాధాకరం. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం, ఎందుకంటే మొన్న కూడా హైకోర్టు తీర్పు ఇచ్చింది, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులుగా ఎవరైతే పనిచేస్తున్నారో శాశ్వత స్వభావం కలిగినటువంటి కార్మికులు వారందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పేసి గౌరవ హైకోర్టు న్యాయస్థానం పిలిపించింది. దీన్ని అమలు చేయటంలా 2016లో సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పింది. దాన్ని అమలు చేయటంలా ఈరోజు ప్రైవేట్ కాంట్రాక్టులకు అప్పగించేదానికి మాత్రం వేగంగా చర్యలు ముందుకు తీసుకొని పోతున్నారు. కాబట్టి ఇప్పటికే, ఎందుకంటే గతంలో కూడా చూసాం, 60 సంవత్సరాలు నిండైనటువంటి కారణంతో ₹1 కూడా ఇవ్వకుండా ఇళ్ళకు పంపించారు. వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. కాబట్టి వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చి అందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఎమ్మెల్యే గారి దృష్టికి మా సమస్యని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళండి అని చెప్పేసి అర్జీ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. మేము ఖచ్చితంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. రేపు 22వ తారీఖున అందరూ సంతకాలు సేకరించుకొని మంత్రి నారాయణ గారికి ఈ అర్జీలన్నీ కూడా ఇచ్చేదానికి సిద్ధపడుతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మీ పేరు చెప్పండి. నా పేరు కె. పెంచల నరసయ్య, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.